మా ఇంట్లో కాసేపట్లో పార్టీ ఉంది, అయినా కూడా నేను ఎంత కూల్గా రిలాక్స్గా ఉన్నానో చూడండి. ముందుగానే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా ఇలాగే కూల్గా రిలాక్స్గా ఉండొచ్చు. మరి మీరు కూడా ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు ఇంతే కూల్గా ఉండాలంటే ఏం చేయాలి? మమ్మీస్ కిచెన్ ప్రేమతోని ఫాలో అయిపోవాలి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సిగ్మెంట్ పిల్లల పార్టీలో మనం చేస్తున్నాం బీట్రూట్ మఫిన్స్. మరి బీట్రూట్ మఫిన్స్కి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. బీట్రూట్లో న్యాచురల్గా చాలా మంచి కలర్ ఉంటుంది కదండి. చూడండి, ఇలా ముట్టుకోగానే మంచి పింకిష్ కలర్ వచ్చింది కదా. బీట్రూట్ రోజు కనుక మనం కొంచెం ఒక ముక్క బీట్రూట్ తింటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. జ్యూస్ అయినా తాగొచ్చు, లేదా ఇలా మామూలుగా పీసెస్ అయినా తినొచ్చు, లేదా అప్పుడప్పుడు నేను చూపించినట్టు మఫిన్స్ అయినా చేసుకోవచ్చు. అయితే నేను దీన్ని మిక్సీలో పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను. బీట్రూట్ని చక్కగా నేను పేస్ట్ చేసుకొని వచ్చేసాను. అయితే కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇక్కడ 75 గ్రాములు 75 గ్రామ్స్ వెన్న ఉంది కదా, వెన్నని మనం ఫస్ట్ ఈ బౌల్లో వేసేసి, అలాగే 100 గ్రాముల ఐషిన్ షుగర్ మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో ఇలాగే దొరుకుతుంది, లేదంటే ఇంట్లో చక్కెర ఉంటుంది కదా, చక్కెరని మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్ చేసుకున్నా సరిపోతుంది. వీటి రెండింటిని ఒక దగ్గర వేసేసి మనం క్రీమ్ చేసుకోవాలి. ఐషిన్ షుగర్ ఇంకా బటర్ని రెండింటిని మనం క్రీమ్ చేసుకోవాలి. ముందుగానే మనం మఫిన్స్ చేసుకుందాం అనుకునేటప్పుడు ఒక అరగంట 45 నిమిషాలు ముందుగానే మనం వెన్నని బయట పెట్టామనుకోండి, చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. లేదంటే గట్టిగా ఉంటుంది కదా, మనం క్రీమ్ చేసుకోవడానికి వీలుగా ఉండదు. కాబట్టి ముందుగానే మనం తీసి బయట పెట్టుకుంటే బాగుంటుంది. సో కొంచెం ఐషిన్ షుగర్ ఇంకా బటర్ కరిగిన తర్వాత చూడండి, ఇప్పుడు కొంచెం క్రీమ్ లాగా అవ్వడం స్టార్ట్ అయింది కదా. సో కలుపుతూ ఉంటే క్రీమ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక గుడ్డు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత బీటర్ తీసుకొని చేసుకుంటే కనుక క్రీమ్ సాఫ్ట్గా వస్తుంది. ఎగ్ వేసి మనం బీట్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇలా పక్కన పెట్టేసి, మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా బీట్రూట్ని ఇందులో వేసేద్దాం. బీట్రూట్ పేస్ట్ కూడా ఇందులో వేసిన తర్వాత సో మనం బీట్రూట్ బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి ఉంది కదా, మైదా పిండిలో ఒక పించ్ బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్, ఇవి రెండింటిని ఈ పిండిలో వేసేసి ఒకసారి ఫస్ట్ చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం పిండి, కలిపిన తర్వాత ఇప్పుడు బీట్ చేయాలి. సో ఇప్పుడు పిండి కూడా వేసేసి చక్కగా బీట్ చేసాం కదా. చూడండి ఎంత మంచిగా న్యాచురల్ కలర్ వచ్చిందో, పింకిష్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని మఫిన్ ట్రేలో పెట్టాలి. మఫిన్ మౌల్స్ తీసుకొని
ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ మఫిన్ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం. మఫిన్ మౌల్లో బీట్రూట్ బ్యాటర్ని వేసిన తర్వాత ఒక్కసారి ఇలా చేస్తే కనుక బ్యాటర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ట్రేని తీసుకెళ్ళి అవెన్లో 180 డిగ్రీలు 15 నిమిషాలు బేక్ చేసుకుంటే మనకి కావాల్సిన బీట్రూట్ మఫిన్స్ రెడీ అయిపోతాయి. చూడండి, మన బీట్రూట్ మఫిన్స్ ఎంత చక్కగా వచ్చాయో, చక్కగా పొంగాయి కదా. అయితే ఇప్పుడు ఇవి చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడే తీసి మనం పక్కన పెట్టుకునే దానికన్నా కాసేపు ఇలా పెడితే చల్లగా అవుతాయి. మరి ఈలోపు మనం ఐసింగ్ చేసుకుందాం. పైన చక్కగా మనం గార్నిష్ చేసుకోవాలి కదా. ఇవి చల్లగా అయిపోయే లోపల మనం ఐసింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని పైపింగ్ బ్యాగ్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ నైఫ్తో కొంచెం కట్ చేసి ఇది పక్కన పెట్టేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో వెన్న, వెన్న వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి బీట్ చేసుకుందాం. వెన్న బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం ఐసింగ్ షుగర్ తీసుకొని ఇందులో వేస్తూ బీట్ చేసుకోవాలి. సో కొంచెం కొంచెం ఐసింగ్ షుగర్ వేసుకుంటూ మనం బీట్ చేసుకుంటే చూడండి ఎంత స్టిఫ్గా వచ్చిందో. క్రీమ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్రీమ్ చేసుకున్న ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ బ్యాగ్లో వేసేద్దాం. సో క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా గట్టిగా రోల్ చేసుకున్న తర్వాత మన బీట్రూట్ మఫిన్స్ని ప్లేట్లో తీసుకుందాం. ఇవి చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకుందాం. సో మన బీట్రూట్ మఫిన్స్ని ప్లేట్లో తీసుకున్నాం కదా. ఏ మఫిన్స్ అయినా కూడా మీరు ఐసింగ్ చేసుకునేటప్పుడు ఇవి చల్లగా అయిపోవాలి. ఎందుకంటే మనం బటర్ ఇంకా ఐసింగ్ షుగర్ కలిపి మనం ఐసింగ్ చేస్తున్నాం కదా. వేడివేడిగా ఉంటే బటర్ అంతా కరిగిపోయి కింద పడిపోతుంది. కాబట్టి చల్లగా అయిపోయిన తర్వాతనే మనం ఐసింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఐసింగ్ చేసుకుందాం. సో ఇలా చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నాయో పైన. అయితే ఇప్పుడు మనం ఐసింగ్ చేసిన తర్వాత పైన కొంచెం మనకు ప్లెయిన్గా కనిపిస్తున్నాయి కదా. అందుకని కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇలా కలరింగ్ బాల్స్ వేసుకుందాం. ఈ కలర్ బాల్స్ వేస్తే ఇంకా చూడడానికి చాలా చాలా బాగున్నాయి కదా.
అంతే, మన బీట్రూట్ మఫిన్స్ రెడీ అయిపోయాయి. అయితే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలాగే డైరెక్ట్గా ప్లేట్లో ఇవ్వం కదా, వాళ్ళకి ఏది ఇచ్చినా మనం అందంగా ప్లేటింగ్ చేసి ఇస్తాం కదా. ఇప్పుడు వీటిని కూడా చక్కగా ఒక ప్లేట్లో అలంకరించి పిల్లల ముందు పెడదాం. సో ఇప్పుడు ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం చేసుకున్న మఫిన్స్ని పెట్టుకుందాం. సో ఇప్పుడు చివరగా ఐసింగ్ షుగర్ని ఒక టీ ఫిల్టర్లో వేసుకొని వీటిపైన కొంచెం ఇలా చేసామంటే చూడ్డానికి పైనుండి స్నో పడ్డట్టుగా ఉంటుంది. అలాగే తినడానికి ప్లస్ చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా కనుక చేసి పిల్లల ముందు పెట్టామనుకోండి, ఏ పిల్లలు ఈ మఫిన్స్ నాకు వద్దు అని చెప్తారు చెప్పండి? అందరూ ఇష్టంగా తింటారు కదా. పిల్లలతో పాటు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. బీట్రూట్ మఫిన్స్ తయారు చేయే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బీట్రూట్ ని కట్ చేసి వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బటర్, ఐసింగ్ షుగర్ వేసి క్రీమ్ చేసుకోవాలి. తర్వాత అందులో గుడ్డు, మిక్సీ చేసిన బీట్రూట్ పేస్ట్, మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న బ్యాటర్ ని మఫిన్ మౌల్ లో వేసి బేకింగ్ ట్రే లో పెట్టి ఓవెన్ లో 180 డిగ్రీలు 15 నిమిషాల పాటు బేక్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బటర్, ఐసింగ్ షుగర్ వేసి కలిపి ఒక పైపింగ్ బ్యాగ్ లో వేసుకోవాలి. ముందుగా బేక్ చేసుకున్న మఫిన్స్ పైన పైపింగ్ బ్యాగ్ తో ఐసింగ్ చేసుకున్న తర్వాత కలర్ బాల్స్ తో సర్వ్ చేసుకుంటే మనకి కావలసిన బీట్రూట్ మఫిన్స్ రెడీ. సో ఈ రోజు మనం చేసిన ఈ బీట్రూట్ మఫిన్స్ మీరు కనుక చూడడం మిస్ అయితే మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. ఇదండి ఈ రోజు మన పిల్లల పార్టీ కోసం చేసిన బీట్రూట్ మఫిన్స్. పార్టీకి పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా పిల్లలకి చేసి పెట్టి వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.